హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా, ఇది వామ్ జంతికలు. తమిళనాడు సైడ్ అయితే దీనికి మురుగులు అంటారనమాట. ఈ మురుకులు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చూడండి, ఇవైతే గుల్లగా కరకరలాడుతూ టేస్టీగా ఈవినింగ్ స్నాక్లోకి అయితే సూపర్ ఉంటుంది. పప్పన్నంతో నంచుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్లోకి అయితే ఇంకా వెళ్ళిపోదాం. దానికోసం ముందైతే ఒక ఎంటీ బౌల్ తీసుకున్నాను. ఇంకొండిలా సాల్టు, రెడ్ చిల్లీ పౌడరు, వాము, పసుపు, వీటితో పాటు బటరు, ఇంకానేమో మనకి ఇగోండి శనగపిండి, బియ్యపిండి కలిపి ఆడించుకున్నాను. ఇది ముందే అయితే మిల్లుకి పట్టుకెళ్ళి ఏంటంటే 1 కప్పు శనగపిండికి 3 కప్పులు బియ్యం అనమాట. 1 కప్పు శనగపప్పుకి 3 కప్పులు బియ్యం అలా చెప్పున ఆడించుకున్న పిండి అనమాట. ఇది మీకు ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్లో అయితే చూపించాను ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది. ఆ పిండి ఇలా ఉంచుకున్నాను కదా. ఇప్పుడు ఈ పిండి మనం ఒక 4 కప్పుల పిండి అయితే తీసుకుందాం. ఇది మెజర్మెంట్స్లో చూసుకుంటే ఈ 4 కప్పుల పిండి మనకి దాదాపుగా 1.5 కేజీ పిండి అవుతుందన్నమాట. ఇదిగోండి, ఈ పిండికి ఇప్పుడు పసుపు, రెడ్ చిల్లీ పౌడరు, ఇది పూర్తిగా మసాలా వేయని కారం అనమాట. మనకి ఇలా నేరుగా దొరుకుతుంది కదా ఆ కారం. అయితే ఇగోండి టేస్ట్కి తగ్గ సాల్టు, వాము కాస్త క్రష్ చేసి బాగా నలుపుకొని వేసుకుంటే ఇది బాగా వస్తుంది. అయితే వామ్ జంతికల్లో మనకి వామే స్పెషల్గా కనబడాలి కాబట్టి బాగా క్రష్ చేసి వేసుకుందాం. కాస్త ఎక్కువగానే తీసుకున్నాను చూడండి. మామూలుగా అయితే అసలు మనం ఇందులో బటర్ కానీ ఏమి వేయకుండానే చేసుకోవచ్చు, నువ్వు పప్పు కానీ వేసుకుంటే. కానీ మనం నువ్వు పప్పు వేయలేదు, ఓన్లీ వాముతో చేస్తున్నాం కాబట్టి దీనికి మనకు గుల్ల రావడం కోసం కాస్తంత బటర్ అయితే వేసుకుందాం. ఈ బటర్ అనేది పూర్తిగా రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక వేస్తున్నాను. ఇవ్వండి, ఇంత బటర్ పడుతుంది. ఇది ఇంట్లో చేసుకునే బటరే కాబట్టి మనం వేసుకోవడానికి అస్సలు ఏమి అంటే ఇంత వేయాలి అంత వేయాలి అని ఏమి అంచనా లేకుండా కాస్త ఎక్కువగానే వేశాను నేను. ఎందుకంటే ఇది ఎంత వేస్తే అంత గుల్లగా వస్తుంది కాబట్టి. అయితే ఇందులో కాస్తంత బేకింగ్ సోడా కూడా వేసుకుందాం. బేకింగ్ సోడా ఒక 1/2 టీ స్పూన్ అయితే వేసుకుందాం. మొత్తం ముందు పొడిగానే ఫస్ట్ అయితే కలుపుకుందాం బాగా కలిసేటట్టు. ఇప్పుడు ఇంకా పూర్తిగా 4 పక్కల కలుపుకున్నాం కదా. చూడండి, ఇలా అంటే మనకి ఉండ చుట్టినట్టు ఎంత బాగా వచ్చింది కదా. ఇప్పుడైతే మనం ఇందులో హాట్ వాటర్, మరీ ఎక్కువ వేడి అవసరం ఉండదు కానీ కాస్త వేడిగానే ఉండాలి. కొంచెంగా వేసి కలుపుకుందాం. ఫస్ట్ అయితే స్పూన్తోనే కలుపుదాం. మరీ పలచగా కలిపేశారనుకోండి మీకు అంత బాగా రాదు కాబట్టి చూసుకుంటూ వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. కాస్త వేడిగానే ఉంది, కాకపోతే ఆ మాత్రం వేడి మనం పట్టగలిగేంత ఉన్నది కాబట్టి పర్వాలేదు. పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా రావాలి. ఇలా వచ్చిందంటే మనకు కరెక్ట్గా వచ్చినట్టు చూడండి. ఇప్పుడు ఇది మనం ఏంటంటే కాస్త తీసి బాక్స్లో పెట్టి మూత పెట్టేసుకున్నాం అనుకోండి, అది మనకి పిండి ఆరిపోకుండా ఉంటుంది. మనకి ఎంత కావాలో అంత పిండే ఒక కాస్తంత ఉంచుకొని ఒక ఇలా 2 ఉండల్లా చేసుకొని ఉంచుకొని మిగతా పిండి అంతా బాక్స్లో పెట్టి మూత పెట్టేద్దాం. పెట్టేసి ఆయిల్ పెట్టేద్దాం ఇందులో వెళ్ళి. ఇగొండిలా సకినాలు చేసుకోవడానికి ఎలా అయితే ఉంటుందో అదే మనం ఈ జంతికలు గొట్టం అయితే తీసుకున్నాను. అయితే సింగిల్ది స్టార్ది ఉంటుంది కదా, అది పెట్టుకున్నాను ఇందులో. అయితే ఫస్ట్ ఇందులో మనం ఆయిల్ కూడా రాయాల్సిన అవసరం అయితే ఉండదు. నేను ఇగోండి ఇలా ఒక స్పూన్ అయితే ఉంచుకున్నాను రెడీగాని. ఆ స్పూన్తో దీనిలో వేసేస్తున్నాను. మనం జంతిక ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం ముందైతే నేరుగా మనం ఆయిల్లో వేసేయకుండా ఇగోండి ఇలా చట్రం ఒకటి తెచ్చుకొని ఆ చట్రంలో మనం తిప్పుకున్నామంటే మనకు కావాల్సిన షేప్లో మనం వేసుకోవడానికి అయితే మనకు అవుతుంది కదా. సో అందుకని చెప్పేసి ముందైతే నేను ఇలా
చట్రం ఒకటి తెచ్చి పెట్టుకున్నాను. ఆయిల్ పూర్తిగా మరిగిపోయింది కదా, ఇప్పుడైతే ఇందులో ఇలా దించేయడం ఉంది. అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం చెక్ చేసుకున్నామంటే బాగా వచ్చేస్తుంది. ఇందులో ఇంకో దానిలో కూడా వేసేద్దాం. ఇంకో చక్రం అయితే తెచ్చుకొని రెడీ పెట్టుకున్నాను, ఇందులో కూడా వేసేద్దాం. అన్నీ అలాగే చేసేద్దాం. ఒక పక్క పూర్తిగా ఫ్రై అయినాక ఇంకో సైడ్కి టర్న్ చేసేసుకోవచ్చు. ఇంకా అయితే మనకి అది ఫ్రై అవ్వడం ఎలా తెలుస్తుంది అంటే చూడండి, అక్కడ అది పూర్తిగా ఫ్రై అయిపోయింది కాబట్టి మరి పొంగడం అనేది లేదు, చూస్తున్నారు కదా. మిగతావి ఇంకా ఫ్రై అవ్వలేదు కాబట్టి ఇంకా పొంగుతుంది చూడండి. అయితే ఇవి నేను చట్రం మీద వేసినవి కావు. చట్రం మీద వేసింది నాకు ఇలా నేరుగా ఆయిల్లో వేసేయడం అనేది అలవాటు. సో ఇలా అయితే నాకు ఈజీగా ఉంటుంది. చట్రం మీద వేసి చేయడానికి కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది నాకు. ఎవరికి ఏది అలవాటు అయితే అదే కదా. అయితే నేను చట్రం మీద వేసి ఎందుకు చూపించాను అంటే, ఇలా నేరుగా ఆయిల్లో వేయలేని వాళ్ళు అది చట్రం మీద వేసి వేస్తారన్న ఉద్దేశంతో చూపించాను. ఇది ఇంకా ఫ్రై అయిపోయినట్టు ఇంచుమించు, కానీ కొన్ని చూడండి గందుగా చూస్తున్నారా ఎంత బాగా వచ్చింది కదా. మిగతా కూడా ఇలానే అన్నీ ఫ్రై చేసి తీసేద్దాం. ఇంకని ఇదిగోండి ఇలా చూస్తున్నారు కదా ఎంత బాగా అయ్యాయో ఒక్కొక్కటిని. మనకి ఇది కావాల్సిన కలర్లో తీసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటర్స్.